లోపల ఉండాలి కానీ బయట ఉండొద్దు. కానీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం ఏంటంటే విశృంఖలత ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూస్తుంటాం కదా. దానిలో భాగంగా చూసుకుంటే మనకు కొండా సురేఖ కూతురు మాట్లాడింది కదా, ఇది అంతా ఇప్పుడు అంత నివేదిక అయిపోయింది. కన్ఫెషన్ సంఘం నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి అధిష్టాన వర్గం పంపింది, రిపోర్ట్ పంపింది. స్పష్టంగా చిన్నాటి మీద అలాగే కొండా సురేఖ గారి మీద చర్య తీసుకోవాలని రిపోర్ట్ చూసాం. కనుక అది కోర్టు, ఆ కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రధాన మీద నిన్న భట్టి విక్రమార్క గారిని అనుకోకుండా కాకతీయంగా ఇటేమో కొండ మురళి గారు కావడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొత్తగా సమస్య ఆయన ఫస్ట్ ఆయన కొండ మురళి ఏమంటారంటే పార్టీ మనమైతే పార్టీలో లేదు, ఆయన ఏం మాట్లాడినా మాకేం సంబంధం ఉంటుంది ఆయన మాట్లాడిన దానికి అనే మాట కొండ మురళి ఉంటుంది. 38 ఏళ్ళ అమ్మాయి, దానికి 15 ఏళ్ళు కొడుకున్నాను, వాళ్ళు వరల్డ్ ఛాంపియన్. ఎటువంటి అప్పుడు ఎవరి స్వతంత్రం వాళ్ళకి ఉంటుంది కదా, మా ఇంట్లో ఉండడం లేదు కదా. అటువంటి పెళ్ళై వేరే కుటుంబం పెట్టుకున్నామే గురించి మేమేట మాట్లాడతాం, అది స్టేట్లో అరికట్టం లేదు కదా అని ఒక మాట అన్నారు. గతంలో ఉన్నప్పుడు కూడా అదే ఆదరణ చేసుకుంటూ సందేశం ఇచ్చింది, నోటీస్ సందేశం ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఇద్దరి మీదనేనా అంటే ఇప్పుడు చిన్న దేవుడు రాజకీయంగా పెద్దగా పాల్పడి లేకుండా అయింది, కొంచెం పాత కాంగ్రెస్ అయింది కనుక ఆయన పెద్ద విలువ లేదు. మేఘారెడ్డి ఇప్పుడు మొత్తం చూసుకుంటుంది, రేపు అవసరం మేఘారెడ్డి గెలిపిస్తారు కానీ చిన్నారెడ్డికి అసలు అయ్యేది కాదు అనే మాట మీరు కనిపిస్తున్నది. చిన్నారెడ్డి తీసుకుంటాం సరే, ఇవన్నీ 3 సార్లు వేటు పడుతుంటే 3వ సారి కూడా తీసుకోకపోతే కప్పనే ఏమేమి తీసుకుంటారు. మరి రాజగోపాల్ గారి సంగతి ఏంటో ఆడుతుంది. కాంగ్రెస్ పార్టీలో రవి చెప్పాలంటే గతంలో అభ్యంకి దయాకర్ చర్యలు తీసుకున్నప్పుడు దాన్ని అంటే చర్యలంటే ఆయన సంజయ్ అడిగారు, రకరకాల వేధించారు. ఆ తర్వాత మొన్నటి తుంగతుర్తి టికెట్ కూడా ఆయన నిరాకరించి ఇవన్నీ చూసాం కదా. అటువంటి అప్పుడు మరి అట్లాగే మన కత్తి వెంకటరావు గారి మీద కూడా ఆ మధ్య గారు అట్లా చూసుకుంటే చింతపండు మీరు మనకు తిరుమల అని చేశారు. అంటే బీసీలకు ఎస్టీలకు కొంచెం వ్యతిరేకమా అనే మాట వీళ్ళందరూ తీసుకొస్తున్నారు దేవుని మాట్లాడారు. కనుక రేపు పొద్దున బీసీ టాపిక్లో చూపెట్టుకునే కొండ సురేఖ కూడా అదే ప్రాముఖ్యాన్ని వాడుతామనుకుంటున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం అయితే ఇప్పుడు వెంటనే ఏం చర్యలు ఉండాలనుకుంటున్నాను. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అంటే కొంత కాలం వేచి చూస్తుంది, అంటే సమయం వచ్చేదాకా సందర్భం వచ్చేదాకా చూస్తుంది. నా ఉద్దేశం వెంటనే కొండ సురేఖ సస్పెండ్ చేయడం మంత్రివర్గ పార్టీ చేయడం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరు మీద మాత్రం వీటి ఇద్దరికే కాదు, ప్రణాళిక సంఘం ఉన్న ఉపాధ్యక్షుడిగా ఆయన తీసేయడం వీటి. కానీ మంత్రివర్గాన్ని తీసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తారంటే మనకు వేరే మంత్రివర్గం జత చేసి తీసేస్తారని అనుకుంటారు. అంటే మన తల్లి కదా, ఆ పిల్లలిద్దరు కొట్లాడుకొని వస్తే మనం చిన్నవాడిని చేస్తుంది, పెద్దవాడిని కదా, చిన్నవాడిని కొట్టి పెద్దవాడు భయపడతారని చెప్పి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే పెద్దవాడికి మొదలు పెట్టారని చూపిస్తారు. అంటే అది ఇక్కడ ఉన్న మంత్రివర్గంలో 3-4 వేటు పడతాం. అందులో భాగంగానే 3 ఇద్దరికంటే ఎక్కువనే మొత్తం మీద అందులో భాగంగానే కొండ సురేఖను కూడా మారుస్తారేమో, తీసేస్తారు, మంత్రివర్గం తొలగిస్తారు అనుకుంటారు. అక్కడ దాకా వేసుకోవాల్సింది ఈ ఎక్కడ ఇక్కడ పోయింది. మొత్తం ఈ కొండ సురేఖ ఎక్కడ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నది. అధిష్టానం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది నేను అనుకుంటున్నాను. మల్లికార్జున ఖర్గే గారు ఇప్పటికే కొండ మీద కలిసి వచ్చారు, సురేఖ కూడా కలిసి వచ్చింది. ఇప్పుడేమో కొండ మురళి భట్టి విక్రమార్క గారు చూస్తారు. ఇందులో కొంచెం మతలం ఏముందనుకుంటున్నారంటే భట్టి విక్రమార్క గారు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ సార్ రామ్మోహన్ గారు, ఎక్కడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన సీఎంగా ఉంటాను గిట్టని వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఒక వర్గంగా చీలే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా వెళ్ళి కొండ సుస్మిత సురేఖ వాళ్ళని కలవటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు దీన్ని? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే బయటపడతాను. అంటే ఫిరాయింపులు ఎప్పుడు ఉంటాయి అంటే 1 సంవత్సరం 6 నెలల ముందు ఎలక్షన్ ముందు ఇస్తారు. 2028 లాస్ట్ దాకా ఎలక్షన్ అందులో 2 ఏళ్ళ లోపే ఎలక్షన్ రాస్తాయి. ఇంకా ఇంత ముందుగా కోడి పుయ్యాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ ఎత్తుకోవడం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేక వర్గాలు కొన్ని ఉన్నాయి. దానిలో బీజేపీ అధ్యక్షుడికి వాక్య పరిచయం ప్రపంచాన్ని చేస్తున్నాయి కూడా చేస్తున్నాయి. ఇటు పక్క భట్టి విక్రమార్క గారికి కూడా కొంత అసంతృప్తి ఉన్నది. ఆ బొగ్గు కుంభకోణంలో సామాన్యులే దాన్ని లీక్ చేశారు. ఏదైతే సింగరేణి బొగ్గు కుంభకోణంలో మన మంత్రిని బలి చేయడానికి ఏం చేశారు, ఉప ముఖ్యమంత్రిని బలి చేయడానికి అనే మాట వస్తుంది కనుక వీళ్ళిద్దరికి అసంతృప్తి ఉంది కనుక ఎక్కడ మనకు ఒకటి సంస్థ వస్తే మొత్తం వేలు చూసినట్టు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు పోవడానికి ప్రజాభవన్ పోవడానికి కారణం అని చెప్పినారు.
చాలా మంది ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇప్పుడు బయటపడరు, అంతా ఒకేసారి బయటపడతారు అనుకుంటా. కొండా సురేఖ గారు కూడా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసిన, మంత్రి పదవి నుంచి తీసేసిన ఫేస్ చేసిన పార్టీని సస్పెండ్ చేయాలనుకుంటున్నాడు. మంత్రి పదవి నుంచి తొలగించారు అనుకోండి అందరిలో భాగంగా, అప్పుడు మంత్రి పదవి పోగానే తిరగబడుతుంది కదా అని ఏది చూస్తారు. ఏది చూడడమే కాకుండా కొండా సురేఖ సుశీల పార్టీలు కూడా పటేల్ కూడా తాను కూడా ఏమనుకుంటుంది అంటే జనసేన అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు, అందుతో బిడ్డతో అదే అనుకుంటున్నాను. నేనైతే రేపు పొద్దున వాడు కనుక సస్పెండ్ చేస్తే నా ఉద్దేశం ప్రకారం, నా అంచనా అది బీజేపీలో చేరతారేమో కొండ సురేష్ గారు. ఎందుకంటే ఉన్న పార్టీలో ఆ చేరని పార్టీ ఒకటే. ఎందుకంటే ఆయన గతంలో టీఆర్ఎస్ లో ఉన్నది, ఆ తర్వాత వైసీపీలో చేరింది ఎన్నికలప్పుడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నది. అంతకుముందు మొదటి కాంగ్రెస్ లో ఉంది, మంత్రిగా ఉండి తెలంగాణ కోసం రాజీనామా చేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు అయిపోయినాయి కదా, బీజేపీలో చేస్తారనుకుంటున్నాను. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఆ మధ్య నా ద్వారం తెలిసి ఉండేదని ఒక ఇచ్చేసాం, సంకేతం ఇచ్చారు. ఆమె చేస్తా అని చెప్పలేదు కదా, నేమంటే చెప్తాం చేస్తా అంటే నా అధిష్టానం వరకు ఆలోచిస్తుంది అని. అంటే ఏమన్నట్టు చేస్తా అంటే అసలు చేసుకోము, అటువంటి ఆమె మొత్తం 3 పార్టీలు తిరిగింది కదా, 3 పార్టీల్లో. మరోవైపు మురళీ దంపతులు ఎవరైతే ఉన్నారో, మేము అధిష్టానంతో రాహుల్ గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది, సోనియా గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది, ఖర్గే గారి మీద గౌరవం ఉందని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు బయటకు పోయేదాకా ఈ మాటలు మాట్లాడతారు కదా, బయటకు పోయినా సూపర్ రకం మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడే వాటి గౌరవం లేదంటే అంటారు. కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ మంచి ప్రశ్న అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఏముంటదంటే ఎవరిని ఏమనుకుంటే ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం అవకాశవాదంతో ఈ వివాదాన్ని నానుకుంటున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గాంధీ నలుగురు ఏమనుకోండి ఏం కాదు. మిగతా ఆఖరి వేణుగోపాల్ అన్నా ఏం కాదు అంటున్నారు. ఇక్కడ ఏమైతుందంటే అధిష్టానం అంటే ఆ 4-5 మాత్రమే. మిగతా చోటుకొచ్చారు రాష్ట్రంలో ఎన్ని కొట్లాడకుండా ఎన్ని మనస్పర్ధమైన విభేదాలున్నా దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటారు కదా. ఇప్పుడే పూర్తిగా లాంగ్ స్టెక్ ఇచ్చేసినట్టు రేవంత్ రెడ్డి కరెక్ట్ అన్నారు అనుకోండి, రేపు రేవంత్ రెడ్డి తెలియజేసుకోవాలంటే ఎవరు ముందుకు రాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతిని అట్లా కాపాడుకుంటూ ఉంటది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే అసమ్మతిని బాగా వెళ్ళినప్పుడు తీసిస్తుంది. ఇప్పుడు డికే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య వచ్చినప్పుడు చాలా వరకు చెప్పిన ఫోరం కొట్టాడుతున్నాం. బయట వేరే పార్టీల వాళ్ళు కొట్టాడు 20 మంది అధిష్టాన వర్గ మా ఫిర్యాదు చేయడము, అవినీతి పడడం సిద్ధరామయ్య గారని, అట్లాగే ముద్రా కుంభకోణంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నాడని చెప్పి మనం చూసాం కదా. అందుకని ఏమంటా అంటే అదే సెట్ అయింది కదా. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అంతా మేము అనుకుంటున్నాను. కానీ ఈ చెక్ అండ్ బ్యాలెన్సెస్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గాన్ని అట్లా పెంచి పోషించే పని కాంగ్రెస్ అధికార వర్గం చేస్తుంది. ఒక్కసారి ఇప్పుడు సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రామ్మోహన్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రోజున తెలంగాణ ప్రజలకు ఒక తండ్రిల పాత్రలో ఉండే వాళ్ళని కొంత అగౌరవంగా మాట్లాడటాన్ని ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించే అవకాశం ఉందంటారా సుస్మిత గారి మీద? ప్రజల సమస్యలు వేరుగా ఉన్నాయి. మనం మాట్లాడుతున్న ప్రజల సమస్య గానే కాదు, వాళ్ళ అంతర్గత కలహాలు, అంతర్గత వెలిగేంత ఉపాధుల కోసం పోరాటం. రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నా మంత్రి పదవి ఏమంటున్నాడు, నిన్న కూడా ఏమన్నాడు, వాటి విషయం కలిసి వచ్చినప్పుడు ఎందుకు కలిసిందంటే నా పిల్లల కోసం అన్నాడు. అంటే ఇప్పుడు టార్గెట్ ఎందుకు ఎక్కారంటే దూడగడ్డి కోసం అన్నట్టు పిల్లల కోసం అన్నాడు. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పడదని చెప్తూ దాన్ని కొంచెం అవకాశంగా ఉపయోగించుకున్నాం అనుకున్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే బిల్లుల కోసం అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఉంది. ఆయన కాంట్రాక్టర్ కాదు, కాంట్రాక్ట్ చేసింది కాదు. నియోజకవర్గంలో చేసిన పనులు కాంట్రాక్ట్ వాళ్ళకి బిల్లు ఇప్పించడానికి పోయినా అంటున్నాడు. అది వేరు. అందుకనే ఇప్పుడు ఆయన మాట ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి గారు మాట అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, మరి దానికి అవమానం కదా. కొండా మురళిని కలవడానికి మొదటి నిరాకరించిందట. ఇదే మన పట్టి విక్రమార్క గారు మొదటి నిరాకరించిందట. నిన్న కలిసింది కదా. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ కాదు.